హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. కోర్టు సినిమాలు అంటే జడ్జి గారు, లాయర్ల వాదనలు గుర్తొస్తాయి కదా. కొంచెం డిఫరెంట్గా లాజిక్స్తో వచ్చిన కొత్త ఓటీటీ మూవీనే సిస్టమ్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మన తెలుగు డబ్బింగ్లో కూడా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. దీని రన్ టైం కరెక్ట్గా 2 గంటల 3 నిమిషాలుంది. స్టోరీ ఏంటంటే, ఎప్పుడూ కేసు ఓడిపోని ఒక పెద్ద లాయర్ కూతురు నేహ వాళ్ళ నాన్న సపోర్ట్ లేకుండా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది. అదే కోర్టులో పనిచేసే సారికతో ఆమెకు మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంలో ఒక ఫేమస్ బిజినెస్ మెన్ మీద మర్డర్ కేసు వస్తుంది. ఆ కేసులో తండ్రికి ఆపోజిట్గా కూతురు లాయర్గా వస్తుంది. ఆ తర్వాత అసలు నిజం ఎలా బయటపడింది అనేది మిగతా స్టోరీ. యాక్టింగ్ విషయానికి వస్తే సోనాక్షి సిన్హా లాయర్గా చాలా సెటిల్డ్గా చేసింది. జ్యోతిక క్యారెక్టర్ సైలెంట్గా ఉన్నా సరే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. తండ్రి క్యారెక్టర్ చేసిన ఆయన కూడా బాగా సెట్ అయ్యాడు. సినిమాలో మెయిన్గా నచ్చే పాయింట్ ఏంటంటే, కోర్టులో నిజం కంటే సాక్ష్యాలే ముఖ్యమని చూపించిన విధానం. జ్యోతిక, సోనాక్షి మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ ట్రాక్ కూడా స్క్రీన్ మీద భలే వర్కౌట్ అయింది. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ని కరెక్ట్గా సెట్ చేసింది. కానీ నెగిటివ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. స్టోరీ లైన్ చూడగానే మన అల్లరి నరేష్ నాంది సినిమా వైబ్స్ వస్తాయి. జ్యోతిక క్యారెక్టర్ని ఇంకాస్త స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుండేది. కోర్టు సీన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసే ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పెద్దగా ఉండవు. ఫస్ట్ హాఫ్లో కథ కొంచెం స్లోగానే వెళ్తుంది. మెయిన్ కేసు స్టార్ట్ అవ్వడానికి, క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కొంచెం బోర్ కొడుతుంది. ఇక సెకండ్ హాఫ్కొచ్చేసరికి కథ కొంచెం స్పీడ్ అందుకుంటుంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే లీగల్ మైండ్ గేమ్స్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి. ఆ రివెంజ్ యాంగిల్ని కవర్ చేస్తూ ఎండింగ్ కూడా ఒక డీసెంట్ నోట్తో ముగుస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, సొసైటీ గురించి మంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్లు, టీనేజ్ పిల్లలతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. కానీ డైలాగ్స్ ఎక్కువ ఉండటం, స్లోగా వెళ్లడం వల్ల చిన్నపిల్లలకి మాత్రం ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుంది. ప్రైమ్ వీడియోలోనే ఉంది కాబట్టి లీగల్ డ్రామాస్ ఇష్టపడేవాళ్లు ఈ వీకెండ్కి ఇంట్లోనే ప్రశాంతంగా ఒక లుక్కేయొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే సిస్టమ్ ఒక డీసెంట్ కోర్టు రూమ్ మూవీ. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా జ్యోతిక, సోనాక్షి యాక్టింగ్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. సో ఇదండి ఫ్రెండ్స్, ఇవాల్టి మన మూవీ రివ్యూ. నెక్స్ట్ మీకు ఏ సినిమా రివ్యూ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ రివ్యూ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.